యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. సేవకుల ద్వారా యాకోబు జీవితంలోని ఆత్మీయ కోణాలను మనం నేర్చుకున్నాం. యాకోబు ఎలాంటి ఉన్నతమైన ఆత్మీయ లక్షణాలను కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి లక్షణాలను పొంది ప్రభు కొరకు సాక్షార్థంగా ఉండాలని దేవుని సేవకుల ద్వారా బోధించబడ్డాం. మరి కొద్దిసేపు దేవుని మాటలను మనం ఆలకిద్దాం. నిన్నటి వరకు మీతో పాటు నేను కూడా కీర్తనలు పాడాను, కానీ మరొక సేవకుడు వచ్చేసరికి టైం కత్తిరించారంటే మరి మిమ్మల్ని కూడా ఎక్కువసేపు కూర్చోబెట్టకూడదు కదా. నిన్నంటే ఫుల్ టైం నా ఇష్టం, ఈరోజు అది చాలా కష్టం. అందుకే కీర్తన పాడట్లేదు నేను, మీరే పాడండి. ఎందుకంటే మేము పాడినా ప్రయోజనం లేదు, మీరు అంత చక్కగా పాడుతున్నారు. నిజంగా ఈ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను. ఎవరు కూడా మీరందరూ దేవుని స్తుతించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఈ విషయంలో మిమ్మల్ని ప్రశంసిస్తున్నాను. దేవుని మాటలను కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మన ధ్యానం కొరకై అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనము నుండి 42వ వచనం వరకు చదువుదాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37 నుండి 42 వరకు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జీవాధిపతివైన దేవా, ఉదయకాలము మీ శ్రేష్టమైన పాద సన్నిధిలో మీ దివ్యమైన మాటలు మాకు అనుగ్రహించారు. తిరిగి ఈ సమయంలో మీ సేవకుని బలపరచి యాకోబు జీవితంలోని ఆత్మీయ కోణాలను మాకు చూపించారు. స్తోత్రములు. తిరిగి మరికొద్దిసేపు మీ మాటలను ధ్యానం చేస్తుండగా చేరి వచ్చిన మాతో మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మాకు క్షేమం, మీరు మాట్లాడితే లాభం, మీరు మాట్లాడితే ప్రయోజనం. ప్రభువా, మీ మాటల ద్వారా మమ్మను బలపరచండి. చదవబడిన వాక్య భాగమును ఆశీర్వదించి అర్థమగులాగున మాకు బోధించి హెచ్చరించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, అపోస్తలుల కార్యముల గ్రంథములోని 2వ అధ్యాయంలో ఉన్న కొన్ని సంగతులను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఒక వ్యక్తి బాప్తిస్మము పొందడానికి ముందు జరిగే ప్రక్రియ, బాప్తిస్మము తర్వాత జరిగే ప్రక్రియ ఏమిటి అనే విషయాలను గురించి మనం ధ్యానం చేస్తున్న క్రమంలో ఉదయకాలం వేళ, అంటే నిన్నటి సంగతులు అయిపోయాయి. ఉదయకాలం మనం ఏం ధ్యానం చేశాం ఎవరికైనా గుర్తుందా? ఒక మాట చెప్తే ముందుకు వెళ్ళిపోదాం. మీరు చెప్పేంతవరకు నేను కూడా ఇలాగే ఉంటాను ఇప్పుడు, ఎందుకంటే నేను కూడా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. మీరు ఫేస్ ఎలా పెడతారంటే బ్లాంక్ ఫేస్, ఇలా పెడతారు. ఫేస్ బ్లాంక్ ఫేస్ అంటే అందులో అసలు ఏ భావం చదువుదామన్నా కనిపించదు. సాధారణంగా దేవుని సేవకులకు ఏంటంటే ఫేస్ రీడింగ్ చాలామందికి తెలుసు, నాకు కూడా తెలుసు. ఫేస్ చూడగానే మీ ఆలోచన ఏంటో మాకు అర్థమైపోతుంది. కానీ మీ ఫేసులు మీరు ఎలా పెడతారంటే, ఏం చదువుతావు, చదవాయా అన్నట్టు పెడతారు. బైబిల్ అయితే చదవాలి, మీ ఫేసులు చదవలేకపోతున్నాం ఇక్కడ.
మీరు చెప్పేంత వరకు ఇలాగే ఉంటా. ఉదయకాలం మనం ఏ సంగతులు నేర్చుకున్నామో ఎవరైనా ఒక్కటి చెప్పండి. ఫోన్లేండి, నేనే సిగ్గిడిచి చెప్తాను, ఏం చేస్తాం. ఇంకా ఎవరైతే వాక్యము విని వాక్యాన్ని విశ్వసించి మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుతారో వారు పరిశుద్ధాత్మను పొందుతారని, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగజేస్తాడని మనం తెలుసుకున్నాం కదండి. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. పాత స్వభావము పోయి ఆత్మ స్వభావములోనికి మనము మార్చబడతాం. పరిశుద్ధాత్మ యొక్క పర్యవేక్షణలోనికి మనము తీసుకొనబడతాం. అక్కడ నుండి పరిశుద్ధాత్ముడు మన బాధ్యతను స్వీకరించి మనల్ని నడిపిస్తాడు అని మనం గుర్తు చేసుకున్నాం కదండి. అవును, అంతేకాదు పరిశుద్ధాత్ముడు మనల్ని ధైర్యపరుస్తాడు. లోకములో చాలా సంగతుల్లో మనం పిరికివారుగా ఉంటాం, ఏమండి, అవునా కాదా? చాలా సంగతుల్లో పిరికివారు. మన కులాన్ని ధైర్యంగా చెప్పుకోలేం, మనం అనుసరించే ఆత్మీయ విధానాన్ని ధైర్యంగా చెప్పుకోలేం, మనం చదివే దైవ గ్రంథాన్ని ధైర్యంగా పట్టుకొని తిరగలేం. చాలామంది మిమ్మల్ని అంటున్నాను, కానీ నేను కూడా ఒకప్పుడు చాలా సిగ్గు బైబిల్ పట్టుకోవాలంటే ఏదా అనేవాడిని. నేను బైబిల్ తీసుకొని రమ్మని మా ఆవిడకో మా అమ్మకో ఇచ్చి ముందు నేను చేతులు ఒప్పుకుంటా స్టైల్గా వెళ్ళేవాడిని. అంటే సిగ్గు, వాస్తవమే. చాలామందికి ధైర్యం ఉండదు. కానీ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడిన తర్వాత, మనము పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనములోనికి వెళ్ళిన తర్వాత జరిగే సంభవం ఏంటంటే పరిశుద్ధాత్మ మనకు ధైర్యం ఇస్తాడు. ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం కదా, పేతురు ఏమన్నాడు ప్రభువుతోటి? మరణం వరకు నీతో ఉంటా ప్రభువా అన్నాడా లేదా? చెరసాలలోనికి వెళ్ళాల్సి వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడా లేదా? నేను చదివించలేదు ఆ సంగతులు, అందుకేనేమో మీరు తల కూడా ఊపట్లేదు. అన్నాడా లేదా? ఇంకో మాట అన్నాడు, నేను మరి కాపరిని కొట్టుదు గొర్రెలు చెదిరిపోతాయని రాయబడిన ప్రవచనం నెరవేరేటట్లు ఇదిగో నన్ను మనుష్య కుమారుడు మరి వారి చేతికి అప్పగించబడబోతున్నాడు అని ఆ మాటలు చెప్తున్నప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువు చేయబట్టుకొని, ప్రభువా ఆ మాట అన్నావంటే బాగుండదు. చూడు, ఎవడు ప్రభువా నిన్ను పట్టుకునేది? ఎవడాడు? నా దగ్గర ఏముందో తెలుసా? చూడు, ఇక్కడ ఏముంది? పేతురు దగ్గర కత్తి ఉంది. ఏముందో తెలుసా ప్రభువా? కత్తి ఉంది. ఎవడవాడు? నరికి పడేస్తా. పాపం అట్లాగే నరికాడు కూడా ఒకండి. మల్లు అనే ఒక వ్యక్తిని నరికేసాడు, చెవు నరికాడట. ప్రభువును గద్దించాడు. ఆ మాట అన్నామంటే ఎవడు ప్రభువా నిన్ను పట్టుకునేది? అంత ధైర్యం ఎవడుకుంది? ఇక్కడ నన్ను కాదనేవాడు ఎవడున్నాడు ప్రభు అన్నట్టుగా. కానీ ప్రభు అన్నాడు, పేతురు ఈ రాత్రి నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేంతవరకు కోడి కుయ్యదు. నువ్వు అబద్ధం ఆడిన తర్వాతే కోడికి వస్తుంది. ప్రభువు చెప్పినది నెరవేరింది. కానీ అంత భయపడిన పేతురు, అంత ధైర్యాన్ని కోల్పోయిన పేతురు, ప్రభువుతో సంచరించి నిజాన్ని నిర్భయంగా చెప్పలేకపోయిన పేతురు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అపోస్తుల కార్యం 3:15 మనం చదివాం కదా, మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, ఇందుకు మేము సాక్షులం. అక్కడ నాకు తెలియదమ్మా, తల్లితోడు నాకు తెలియదమ్మా అన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడు? మేము సాక్షులం. వాస్తవమే, పరిశుద్ధాత్ముడు ధైర్యపరుస్తాడు. అమ్మా బాబో, లోకములో ఎన్నో భయంతో కూడిన సంగతుల్లోంచి మనం వెళుతూ ఉన్నా కూడా పరిశుద్ధాత్మ మనల్ని ధైర్యపరుస్తాడు. ఇది వాస్తవం. నూతన స్వభావాన్ని కలిగిస్తాడు. తర్వాత పరిశుద్ధాత్మ మనల్ని ధైర్యపరుస్తాడు. ఆ సంగతులు ఉదయకాలం మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా మరికొన్ని సంగతులను కూడా ఈ మధ్యాహ్న సమయంలో మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనములోనికి వెళ్తున్నామని అనుకుంటాం, కానీ చాలాసార్లు దేవునికి సంపూర్ణంగా మనల్ని అప్పగించుకోలేము.
మనం అనుకుంటాం ఏమనంటే నేను బాప్తిస్మం పొందాను, అయిపోయింది, నాకు మొత్తం రక్షణ వచ్చేసింది, నేను రక్షించబడ్డాను, నేను ఆత్మ స్వాధీనములో ఉన్నాను అనుకుంటాం. కానీ వాస్తవంగా మనం పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు క్రింద ఉండకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆత్మ కాపుదల నుండి ప్రక్కకు రావడానికి ప్రయత్నం చేస్తాం. పరిపూర్ణత్వములోనికి ప్రయాణం చేయడానికి బదులుగా ఇంకా పాత వాటి గురించిన ఆలోచనలతోటే మనము ఉక్కిరి బిక్కిరవుతూ వాటినే మనసులో ఉంచుకొని అపరిపూర్ణతలో అలాగే కొనసాగుతూ పరిపూర్ణులమవుతున్నామనుకునే భావన కూడా చాలామందిలో ఉంది. ఎవరిలో తెలుసా? నమ్మి బాప్తిస్మము పొందిన వారిలోనే. నమ్మి బాప్తిస్మం పొందిన వారిలోనే ఈ భావన ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి వచనము నుండి, ఆ మొదటి వచనం చాలు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు ఎవరి గురించి వ్రాసిన మాటలు ఇవి? అపోస్తలుడైన పౌలు కొరింథు సంఘానికి ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ వాళ్ళ వాస్తవ పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ వారికి సంగతిని హెచ్చరికగా వ్రాశాడు. ఏమన్నాడు? సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోయాను అన్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? ఎందుకట? ఏమండి కారణం ఏంటి? ఆత్మీయతలో వారు ఎదగట్లేదు, ఆత్మీయతలో వృద్ధి చెందట్లేదు, ఆత్మీయతలో పరిపూర్ణత వైపు వారు ప్రయాణించట్లేదు. ఆత్మ సంబంధమైన వాటిని కూర్చిన అవగాహన లేకుండానే మేము ఆత్మీయులుగా ఉంటున్నామనుకుంటున్నారు, కానీ వారు ఆత్మీయంగా లేరని పౌలు జ్ఞాపకం చేస్తూ ఆ సంగతి చెప్పాడు. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఎందుకని? కారణం ఏంటి? శరీర సంబంధులైన మనుష్యులే అనియో క్రీస్తునందు మీరు పసిబిడ్డలే అనియో మీతో మాట్లాడాల్సి వచ్చింది. మీలో ఆత్మీయ అభివృద్ధి లేదు. చాలామంది ఇదే పరిస్థితులలో కొనసాగడం ఈనాటి సంఘాలకు చాలా దయనీయమైన స్థితి అండి. ఎవరికి వ్రాసాడు ఈ పత్రిక? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి, మొదటి 2 వచనాలు, లేక 2వ వచనం చూడండి. 2వ వచనం, కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, చాలండి, పిలువబడిన వారికి. గమనించారా? ఎవరికి వ్రాసాడు ఈ పత్రిక? కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. పరిశుద్ధపరచబడ్డారా? ఎస్, పరిశుద్ధపరచబడ్డా. పరిశుద్ధులుగా ఉంటున్నారా? సందేహమే. పరిశుద్ధపరచబడ్డ మాట వాస్తవమేనా? నిజమే, పరిశుద్ధపరచబడ్డాం. కానీ ఇక్కడ గమనించండి, ప్రభువు మనల్ని పరిశుద్ధపరిచిన మాట వాస్తవమే, కానీ ఈ పరిశుద్ధతను ప్రతి దినము మనము కాపాడుకుంటూ రావాలి. ప్రతి నిత్యము మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూనే రావాలి. ఎందుకంటే ఆత్మీయ జీవితములో పరిశుద్ధతయే ప్రామాణికం. పరిశుద్ధతకు మించిన ఆత్మీయత లేనే లేదు. నీ విశ్వాసం, నీ ప్రేమ, నీ సహనం, నీ ఓర్పు, నీ త్యాగం, ఇవన్నీ పరిశుద్ధత ముందు బలాదూర్. కారణం ఏంటంటే ప్రభువు పరిశుద్ధుడు.
త్రికాలములలో ఆయన పరిశుద్ధుడు, భూతవర్తమాన కాలములలో ఆయన పరిశుద్ధుడు గన పరలోకములో దూతల సమూహం ఆయన్ను పరిశుద్ధుడు 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 అని స్తుతిగానములతో స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధతను కాపాడుకుంటూ రావాలి. కొరింథులో ఉన్న వారికి పౌలు వ్రాస్తూ అన్నాడు, ఏమని? సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడలేకపోతిని. కారణం ఏంటి? మీరు ఆత్మీయతలో వృద్ధి చెందట్లేదు, అభివృద్ధి లేదు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు లేవు, ఆత్మ సంబంధమైన అభివృద్ధి మీలో ఆగిపోయింది. ఆ పత్రికంతా చదివితే ఒక పడిలేచిన కెరటం వంటి ఈ సంఘం ఎలాంటి పరిస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బాప్తిస్మం పొందామా? అవును. పరిశుద్ధాత్మను పొందామా? అవును. సంపూర్ణత్వంలో ముందుకు సాగుతున్నామా? సందేహమే. వెనక్కి లాగేవి చాలా ఉన్నాయి. అనుకుంటున్నాం అంతే. ఇలాంటి వ్యక్తులు సంఘాల్లో చాలామంది ఉన్నారు. చూడండి 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. గమనించాలి, ఏమున్నాయట? మీలో ఏమున్నాయట? అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా. పౌలు ప్రశ్న. ఏమండి? నడుచుకున్నది ఎవరు? అప్పుడున్న కొరింథీ సంఘస్థులు, అవునా? మరి ఇప్పుడు మనం ఎందుకు చదవాలి? ఎందుకు దేవుడు వ్రాయించి మనకిచ్చాడంటే ఆనాడున్న పరిస్థితులు ఈనాడు కూడా కొనసాగుతున్నాయి. ఏమున్నాయట మనలో? అసూయ, కలహం. ఒక బాధాకరమైన మాట చెప్పన, ఇద్దరు సహోదరులు సమాధానం లేదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరినొకరు వందన సంస్కరణతో పలుకరించుకోరు, ఒకరి వైపు ఒకరు చూచుకోరు. వారు ఇతరుల దగ్గర ఆయన గురించి ఈయన, ఈయన గురించి ఆయన చెడుగా మాట్లాడుకుంటారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఇద్దరు ఒకే సన్నిధిలో ఒకే రొట్టెలో పాలు పొందుతున్నారు. ఇదంతా భయంకరమైన సంగతో ఆలోచన చేయండి. మీలో అసూయయు కలహమును ఉన్నాయి. కాబట్టి మీరు ఏ సంబంధులట? ఆత్మ సంబంధులు కాదు, శరీర సంబంధులు. శరీర సంబంధమైన లక్షణాలు ఇంకా మీలో ఉన్నాయి, కానీ మేము పరిశుద్ధపరచబడ్డామని చెప్పుకుంటున్నారు అన్నాడు పౌలు భక్తుడు. 4వ వచనం చూడండి, అదే అధ్యాయం 4వ వచనం. ఒకడు ఏం చెప్తున్నాడట? నేను పౌలు వాడను, అపోల్లో వాడను అని చెప్పునప్పుడు, గమనించారా? ఇప్పుడు వరకు ఏ సంబంధుల గురించి చెప్పాడు? పైన ఏ సంబంధులట? శరీర సంబంధులు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ప్రకృతి సంబంధులు. ఉదయకాలం నేను జ్ఞాపకం చేశాను కదా, 3 ఆత్మలు లోకంలో పనిచేస్తాయి. 3 ఆత్మలు ఏంటేంటవి? ఒకసారి చెప్తారా? 3 ఆత్మలు పనిచేస్తాయని చెప్పాను. ఏంటేంటవి? పరిశుద్ధాత్మ, మానవాత్మ లేక లౌకికాత్మ, దురాత్మ లేక అపవిత్రాత్మ, దేవుని ఆత్మ లేక పరిశుద్ధాత్మ. ఈ 3 ఆత్మలు లోకములో పనిచేస్తున్నాయి. సంఘంలో కూడా ఈ 3 ఆత్మలు ఉన్నాయి. అది భక్తుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదట ఏమన్నాడు? ఆత్మ సంబంధులైన మనుషులతో నేను మాట్లాడినట్టు మీతో, అంటే ఆత్మ సంబంధులైన వారు సంఘంలో లేరట. ఎవరున్నారు ఇంకా? ఆత్మ సంబంధులు అంటే దేవుని ఆత్మ చేత నడిపించేవారు, వాడిని ప్రక్కన పెడదాం. ఇంకా ఎవరెవరు ఉన్నారట?
మీలో అసూయయు కలహమును ఉండగా మీరింకా శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అన్నాడా? ఇప్పుడు శరీర సంబంధులు ఏ ఆత్మతో నడిపించబడతారు? ఏమండి? అసూయ, కలహం ఎవరి లక్షణాలు? అంతే, దురాత్మ లక్షణాలు. గట్టిగా చెప్పండి అమ్మా, పర్వాలేదు. మీరు గట్టిగా చెప్తే కనుక మాకు ఇంకా బలం, మీకు అర్థమవుతుందని. మీరు బ్లాంక్ ఫేస్ పెడితే అర్థమవుతుందో లేదో అని మేము వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతున్నాం. అంతే, దురాత్మ శరీర సంబంధమైన లక్షణాలు అసూయ, కలహం, ఇవి దురాత్మ యొక్క లక్షణాలు, గమనించాలి. మూడవది ప్రకృతి సంబంధి, అంటే మానవాత్మ లేక లౌకిక ఆత్మ. వాడు ఏం చేస్తాడంటే వాడు విభజన చేస్తాడు, విభజిస్తాడు ఒకరినొకరిని. నేను ఫలానా గ్రూపు, నేను ఫలానా. అదే మాట అన్నాడు పౌలు భక్తుడు. మొదటి అధ్యాయం చూడండి, అదే పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం, నా సహోదరులారా తెలియవచ్చును, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. విడదీస్తున్నారు, సంఘాన్ని విడదీస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు. వాస్తవమేనండి, సంఘంలో పట్టుమని 10 మంది ఉండరు, కానీ గ్రూపులు మాత్రం 10 ఉంటాయి. 10 మంది మనుషులు లేకపోయినా గ్రూపులు మాత్రం 10 ఉంటాయి. ప్రకృతి సంబంధి అయిన వాడు విభజిస్తాడు, వాడు భేదాలు కలగజేస్తాడు. అంటే లౌకికాత్మ ద్వారా పనిచేసే ఆ వాడు సంఘాన్ని మరి విభజిస్తాడు లేక విభాగిస్తాడు. దురాత్మ ద్వారా పనిచేస్తే వాళ్ళు ఏముంటాయట? శరీర సంబంధంగా నడుచుకునే లక్షణాలు అసూయ, కలహం. ఎక్కడండి? వీధిలో కాదు, సంఘములో దేవుడు వ్రాయించిన సంగతులు నమ్మాను అనుకుంటున్నాం. వాక్యం విన్నాను, అబ్బా ఎంత చక్కగా చెప్పారండి వాక్యం, ఆ బ్రదర్ వస్తే ఎంత బాగా చెప్తాడండి వాక్యం. నిజమే, మీకు అంటే ఒక్కొక్క సేవకుడికి ఉండే క్రేజ్ ఎలా ఉంటుందంటే, అసలు అతను కొంతమంది ఫాలోయర్స్, అంతమంది ఫాలోయర్స్ ఉంటారు ఒక్కొక్క సేవకునికి. కోటాలు పెట్టాడు అనుకోండి, ఈ డినామినేషను ఆ డినామినేషన్ ఏమీ లేదు, తండోపతండాలుగా వెళ్తారు జనం. ఏమండి, మధ్యాహ్నం 2 గంటల నుండి 6 గంటల వరకు, లేక 4 గంటల వరకు, 5 గంటల వరకు, అక్కడి నుంచి 10 గంటల వరకు ఇంకో సెషను. ఒక భోజనం కూడా పెట్టరు మళ్ళీ, ఎందుకంటే భోజనం ఉంటాయి దాటించే పెడతారు ఎప్పుడైనా కూడా, అవన్నీ పెట్టుకోరు వాళ్ళు. కానీ జనం మాత్రం అక్కడ అబ్బో తిరణాల మాదిరి ఉంటారు, అంత ఫాలోయింగ్. గమనించండి, సోదరుడా సోదరి, నమ్మామని చెప్తున్నాం, కానీ సంఘములోనికి వచ్చేసరికి ఇవన్నీ కనిపిస్తున్నాయి. దేవుని ఆత్మ పని చేయట్లేదు, ఆత్మ సంబంధులుగా జీవించట్లేదు, ఆత్మ యొక్క నడిపింపు, ఆత్మ యొక్క నేతృత్వాన్ని ప్రక్కన పెడుతున్నాం, సొంత ఆలోచనలను, ఉద్దేశాలను బయటికి తెస్తున్నాం. ఎంతకాలమైంది నమ్ముకొని? సీనియారిటీ ఉందా? ఉందండి, సీనియారిటీ ఉంది. ఎన్ని సంవత్సరాలు? 40 years. ఎన్ని సంవత్సరాలు? 40 years. మరి సిన్సియారిటీ? రూతు పరిగ ఏరింది, ఉదయకాలం నుండి సాయంకాలం వరకు పరిగ ఏరుతూనే ఉంది. సాయంకాలం కూర్చొని దొల్లగొట్టిందట, అంటే చెరిగింది. అవి తూమెడు ఎవలైనాయి. ఏమండి, సీనియారిటీ చాలా ఉంది, కానీ సిన్సియారిటీ కొంచెమే ఉంది. ప్రమాదం, జాగ్రత్త. కాబట్టి దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆత్మీయ నడిపింపులో మనం ఉండాలి. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తాడు. ఈ లోకములో నూతన స్వభావాన్ని కలగజేస్తాడు.
ధైర్యాన్ని ఇస్తాడు. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తాడు. ఆత్మ సంబంధమైన సంగతులను ఆయన మనకు నేర్పిస్తాడు. చూడండి, చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 12, 13 వచనాలను చదువుదాం. కలవు కానీ అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. 14వ వచనం, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? ఏం చేస్తాడటండి? ఏం చేస్తాడు? దేవుని వాక్యములో ప్రభువు చెప్పిన సంగతులలోని వివరాలను మనకు అర్థమయ్యేలాగా మనకు సత్యములో నుండి సర్వసత్యములోనికి మనల్ని నేర్పిస్తాడు, నడిపిస్తాడు. స్థానిక సంఘంలో మనం నేర్చుకునే ఈ సంగతులు సార్వత్రిక సంఘంతో అనుసంధానం చేయబడేటట్లుగా ఆయన మనల్ని నడిపించి నేర్పిస్తాడు. ఆత్మ సంబంధమైన సంగతులను మనకు బోధిస్తాడు. ప్రత్యేకంగా ఆయన అంటూ ఒక డాక్టర్ని తయారు చేయడు. అదే మాటలు అక్కడ మనం చదివాం. ఆయన నా వాటిని తీసుకొని వాటిలో నుండే మీకు బోధిస్తాడు. ప్రభువు చెప్పిన మాట అది. ఎందుకంటే దేవుని వాక్యం పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ లేకుండా, ఆత్మ జ్ఞానముతో కాకుండా మనకు అర్థం కాదు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుండి చదువుదాం. 9 నుండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము నుండి. అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చాలండి, ఆ క్రిందికి చదివితే మనకి ఇంకా అర్థమవుతుంది. గమనించండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి, దేవుని వాక్యం అర్థమవుతుందంటే పరిశుద్ధాత్మ యొక్క నేతృత్వములో, నడిపింపులో ఉన్నామనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము ఆత్మ సంబంధులం అవునా కాదా దాన్ని బట్టి మనకు అర్థం. వాక్యం అర్థం కావట్లేదంటే అర్థం ఏంటి? ఏం అర్థం కాలేదండి అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క ప్రబోధం క్రిందకి మనం రావట్లేదు. పరిశుద్ధాత్మ చెప్పుతున్నప్పుడు మనం వింటలేదు. కాబట్టి మనము ఆత్మ సంబంధులుగా ఎదుగుతున్నామో లేదో మనకే అర్థమవుతుంది. బాప్తిస్మము పొందిన తర్వాత మనకు దేవుడు తన ఆత్మ వలన, దేవుడు తన వాక్యాన్ని మనకు అర్థమయ్యేలాగా మనల్ని సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు సర్వసత్యాన్ని నేర్పిస్తాడు. చివరిగా ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 8వ అధ్యాయం. రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు.
ఏమండి, ఈ మాట ఒప్పుకుంటారా? యుక్తముగా ప్రార్థన చేయుట ఎలాగో మనకు తెలియదన్నాడు దేవుడు. నిజమేనా? ఒప్పుకుంటారా? ఏమండి, ఒప్పుకుంటారా? నేను ఎంత బాగా ప్రార్థన చేస్తాను అనుకుంటాం మనం కదండి. ఒక్కొక్కరైతే అసలు ప్రార్థన ప్రారంభిస్తే ఏమండి, జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అయ్యాక ప్రార్థన చేస్తున్నాం, కానీ యుక్తమైన ప్రార్థన చేయడం మనకు తెలియట్లేదు. నిజమేనండి, వాస్తవమే. మొన్నే చెప్పాను ఒక చోట ఒక ఉపమానం. ఒక పాస్టర్ గారు ఒక ఊరిలో సేవ చేయటానికి వెళ్ళాడట. ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఒక అడవి ఉందట. వెళ్ళి ఆ ఊరిలో కూటం పెట్టాడు. ఉదయకాలం వెళ్ళాడు, కూటం పెట్టాడు. మధ్యాహ్నం అయింది, భోంచేశాడు. భోజనం పెడితే భోంచేశాడు. తిరిగి ఎండలో ఆ చెట్ల నీడన పడి చక్కగా వస్తుంటే అంత దూరంలో ఒక సింహం కనబడిందంట. పెద్ద సింహం. సింహం కనబడగానే పాపం పాస్టర్ గారికి పై ప్రాణం పైనే పోయింది. ఎందుకంటే పరిగెత్తలేడు, నాలాగే పొట్టుంది. చెట్టు ఎక్కలేడు, నాలాగే ముసలోడు. ఏం చేస్తాం మరి? ఇక సింహాన్ని చూశాడు, పై ప్రాణం పైనే పోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ అతనికి ఒక ఆయుధం ఉంది. ఏంటది? ప్రార్థన. వెంటనే ప్రార్థన చేశాడు. దేవా, ఈ సింహాన్ని ఒక భక్తి కలిగిన సింహంగా మార్చేయి తండ్రి అని ప్రార్థన చేశాడట. దేవుడు సేవకుడి ప్రార్థన వింటాడా వినడా? చెప్పాలి మీరు. వింటాడా వినడా? వింటాడు కదా. అవును, విన్నాడు. దేవుడు కూడా అతని ప్రార్థన విని ఆ సింహాన్ని భక్తి కలిగిన సింహంగా మార్చేశాడు. వెంటనే అది పరుగున వచ్చి ఆ పాస్టర్ గారిని ముందు చేతులతో పై కాళ్ళతో గట్టిగా పట్టేసుకొని, తండ్రి, ఈ దినము నువ్వు ఆహారంగా నీవు నాకు ఇచ్చిన ఈ మనుషుని బట్టి నీకు స్తోత్రం అని చంపి తినేసిందట. ఏమండి, మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనం అనుకుంటున్నాం. ఈరోజు కూడా చాలామంది ప్రార్థన ముగింపులో ప్రభువైన యేసు అనే మాట ఉచ్చరించట్లేదు. మన క్రమంలో మన పూర్వ పితరులు పెద్దలు మనకు నేర్పించిన విధానం అది. ప్రార్థన ముగింపు ప్రభువైన యేసుక్రీస్తు ఆ మాట రావాలి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు లేక యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున, యేసుక్రీస్తు మహోన్నతమైన నామమున, యేసుక్రీస్తు శక్తిగల నో, అవన్నీ అప్పీలే లేదు, కొట్టివేయ. ప్రభువైన రావాలది. యుక్తముగా ప్రార్థన చేయటం ఎలా మనకు తెలియట్లేదు. పరిశుద్ధాత్మ మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, వారికి తెలియదయ్యా, నేర్పిస్తాను. అయ్యా, నేను తెలియజేస్తాను, నేను నేర్పిస్తాను. అవును, వాస్తవమే. ఆలోచన చేయండి. బాప్తిస్మం పొందాం, దేవుని ఆత్మ క్రింద ఉన్నాం. కానీ ఆత్మ సంబంధమైన సంగతుల పట్ల అవగాహన లేకపోతే ప్రమాదం. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును కోరుకుందాం. పరిపూర్ణతలోనికి పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ నుండి విడివడక లేక విడిపించుకోక అనుసరిద్దాం. ఆత్మీయంగా వృద్ధి చెందుదాం. దేవుని కొరకు సాక్షార్థంగా జీవిద్దాం. అలాగూ చేయుటకు దేవుడు తన ఆత్మ ద్వారా మనలను బలపరచునుగాక. దేవుడు తన మాటలను మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్.